నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. ఆయన మాట తూట, ఆయన ఆలోచన ఒక జెండా. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ఆయన అజెండా. ఆయనే కేసీఆర్. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ చరిత్రను సృష్టించడం అందరికీ సాధ్యం కాదు. ఒక రాష్ట్రాన్ని సాధించడం ఒక ఎత్తు అయితే, ఆ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్గా నిలబెట్టడం మరొక ఎత్తు. మొండితనం కావచ్చు, ముక్కుసూటితనం కావచ్చు, కానీ తెలంగాణ గడ్డపై కేసీఆర్ వేసిన ముద్ర చెరిపేయలేనిది. 10 ఏళ్ల ప్రస్థానం ఒక అద్భుతం. ఇప్పుడు మళ్ళీ అదే పట్టుదలతో పునర్నిర్మాణ యజ్ఞం మొదలు పెడుతున్నారు కేసీఆర్. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేది? కేసీఆర్ పాలనలో ఎలా అభివృద్ధి జరిగింది? ఇప్పుడు రాష్ట్రం మళ్ళీ ఎందుకు వెనక్కి వెళుతోంది? అది 2014 దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ సిద్ధించింది. ఆనాడు రాష్ట్రం ఎలా ఉందో మనందరికీ తెలుసు. కరెంటు కోతలు, ఎండిన చెరువులు, వలస వెళుతున్న రైతులు. అటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు బాధ్యత తీసుకున్నారు. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ఒక యజ్ఞమైతే, దాన్ని పునర్నిర్మించడం మరొక మహాయజ్ఞమని ఆయన భావించారు. రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ ఎదుర్కొన్న మొదటి సవాల్ విద్యుత్ సంక్షోభం. 6 నెలల్లోనే 24 గంటల ఉచిత విద్యుత్తును రైతులకు అందించడం ఒక అద్భుతం. లో వోల్టేజ్ సమస్యలు లేని, కోతలు లేని తెలంగాణను నిర్మించడంలో ఆయన విజయం సాధించారు. తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందన్న నోళ్లకు 24 గంటల ఉచిత విద్యుత్తుతోనే కేసీఆర్ సమాధానం చెప్పారు. ఇది కేవలం పవర్ సప్లై కాదు, ఒక నాయకుడికి తన ప్రజల మీద ఉన్న ప్రేమ. ఇది పునర్నిర్మాణంలో మొదటి అడుగు. నీళ్లు లేని నేలను సస్యశ్యామలం చేసేందుకు, లక్షలాది ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ఆయన ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ మహాయజ్ఞం పేరే కాళేశ్వరం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తలపెట్టడమే కాదు, అనతి కాలంలోనే దాన్ని పూర్తి చేసి అన్నదాతల దాహార్తిని తీర్చారు. ఒడుపుతోని ఒడిసి పట్టె తెలంగాణ శివుడు మన కాళేశ్వరము, మన కాళేశ్వరము. కోట్లాది రూపాయల వ్యయంతో గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించారు. దీంతో పాటు మిషన్ కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువులకు పునరుజ్జీవం పోశారు. ప్రతి ఇంటికి తాగునీరందించే మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా నిలిచింది. నేటి రాజకీయాల్లో అందరూ హామీలిచ్చేవాళ్లే, కానీ ఇచ్చిన మాట కోసం ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన ఘనత మాత్రం కేసీఆర్దే. మొత్తానికి అసాధ్యం అనుకున్న కాళేశ్వరాన్ని సుసాధ్యం చేసి చూపిన ధీశాలి ఆయన. ఎండిన గొంతులకు మిషన్ భగీరథతో ప్రాణం పోశారు. రాళ్ల భూముల్లో రత్నాలు పండించేలా చెరువులను నింపారు. ఇక ఇంజనీర్ ఆలోచన కంటే ఒక రైతు కష్టం తెలిసిన నాయకుడి ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో కేసీఆర్ చూపించారు. అందుకే ఆయన ఆధునిక తెలంగాణ అపర భగీరథుడు. కేవలం కాంక్రీట్ కట్టడాలే కాదు, ప్రజల జీవితాలను నిర్మించడమే అసలైన పునర్నిర్మాణమని కేసీఆర్ నమ్మారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, ఇలా పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంక్షేమ పథకం అందేలా చేశారు. దళిత బంధు ద్వారా అట్టడుగు వర్గాల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారు. ఒక్కో పథకానిది ఒక్కో చరిత్ర. రైతు బంధు ఒక విప్లవం. దేశమంతా దీని వైపు చూసింది. ఆడబిడ్డ పెళ్లికి మేనమామలా భరోసా ఇచ్చే కళ్యాణ లక్ష్మి, వృద్ధులకు కొడుకుల ఆసరా ఇచ్చే పెన్షన్లు, ఇవన్నీ ఒక నాయకుడి మానవీయ కోణానికి నిదర్శనం. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల కడుపు నింపడమే పరమావధిగా సాగిన పాలన ఆయనది. పాలన ప్రజలకు దగ్గర కావాలని 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారు. అధునాతన సౌకర్యాలతో కలెక్టరేట్లు, అద్భుతమైన కొత్త సచివాలయం నిర్మించి రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అమరవీరుల స్మారక చిహ్నం మన పోరాట గుర్తుగా నిలిచిపోయింది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో ఒక ఐకాన్లా నిలబెట్టారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా పెట్టుబడుల స్వర్గధామంగా మార్చారు. ఇవాళ మనం చూస్తున్న స్కైవేలు, ఐటీ కారిడార్లు కేసీఆర్ దార్శనికతకు సజీవ సాక్ష్యాలు. రాజకీయాల్లో విమర్శలు చేసేవారున్నా కేసీఆర్ నిర్మించిన ఈ సంపదను ఎవరూ కాదనలేరు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ కృషితో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది. కానీ అదే తెలంగాణ ఇప్పుడు రివర్స్ గేర్లో వెళ్లడం శోచనీయం. మార్పు అనే నిర్ణయం రాష్ట్రం కొంపముంచిందన్నది తెలంగాణ వాదుల ఆవేదన. రైతు బంధు లేదు, రైతు బీమా రాదు, కాళేశ్వరం రిపేర్ ఎప్పుడు చేస్తారో తెలియదు, కళ్యాణ లక్ష్మి పేరే మాయమైపోగా
తులం బంగారం అటకెక్కి కూర్చుంది. పథకాలే కాదు, అభివృద్ధి కూడా అడ్రస్ లేకుండా పోయింది. ఈ 2.5 ఏళ్లలో ఒక్క కొత్త కట్టడం లేదు. రియల్ ఎస్టేట్ పూర్తిగా పాతాళానికి పడిపోయింది. భూములపై పెట్టుబడులు పెట్టిన వారు, భూములు అమ్మాలనుకుంటున్న వారు లబోదిబోం అంటున్నారు. ఉద్యోగుల కష్టాలు, నిరుద్యోగుల బాధల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంత కష్టపడి నిర్మించుకున్న రాష్ట్రం 2.5 ఏళ్లలోనే అధ పాతాళానికి పడిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన సమయం వచ్చింది. మళ్ళీ తెలంగాణను గాడిన పెట్టడం కోసం నాయకుడు రంగంలోకి దిగుతున్నారు. సింహం 2 అడుగులు వెనక్కి వేసింది అంటే దానర్థం భయపడిందని కాదు, గర్జించడానికి సిద్ధమైందని. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణం కోసం, ప్రజల హక్కుల కోసం ఆయన సిద్ధమవుతున్నారు. 10 ఏళ్ల అనుభవం, రాష్ట్రాభివృద్ధిపై ఉన్న అపారమైన ప్రేమ ఆయన ఆయుధాలు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఈ ప్రస్థానం అప్రతిహతం, ఈ యజ్ఞం అజేయం.